హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంతకుముందు ఫైర్బోల్ట్ గ్లాడియేటర్ అన్బాక్సింగ్ వీడియో చేశాం. సో దీని యొక్క అప్గ్రేడెడ్ వర్షన్ ప్లస్ మోడల్తో మనకు ఫైర్బోల్ట్ గ్లాడియేటర్ ప్లస్ అనే స్మార్ట్ వాచ్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ చూద్దాం. అదే కాకుండా దీని యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం అండ్ ఈ స్మార్ట్ వాచ్లో డిఫరెన్సెస్ ఏ విధంగా ఉన్నాయన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. యాజ్ యూజువల్గా బాక్స్ పైన చూసుకుంటే మనకు ఫైర్బోల్ట్ బ్రాండ్ నేమ్ అండ్ మోడల్ నేమ్ ఉంటుంది. అదే కాకుండా సైడ్లో వచ్చేసి వీటి యొక్క స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశాడు. అదే కాకుండా బ్యాక్ సైడ్లో వచ్చేసి క్యూఆర్ కోడ్, ప్రైస్ అండ్ ఇది ఆండ్రాయిడ్ అండ్ యూఎస్ రెండుకి సపోర్ట్ చేస్తుందని ఇందులో మెన్షన్ చేశాడు. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్గా స్మార్ట్ వాచ్ అనేది కనిపిస్తుంది. సో స్మార్ట్ వాచ్ పక్కన తీసి పెడితే మన బాక్స్లో మిగతా కంటెంట్ ఏవి ఇచ్చాడని ఒకసారి చూసుకుందాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఇందులో ఫస్ట్గా వచ్చేసి యూఎస్బీ కేబుల్ ఇచ్చాడు, ఇది ఛార్జింగ్ చేయడానికి. ఇవి మ్యాగ్నెటిక్ పిన్ సపోర్ట్ చేస్తుంది. మనకి యూఎస్బీ కేబుల్తో పాటు 2 కార్డ్స్ ఇచ్చాడు. అవి వచ్చేసి గానా అండ్ 7. ఇవి మనకు మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఉండే విధంగా ఇస్తున్నాడు. అదే కాకుండా యూజర్ అండ్ మాన్యువల్ అనేది ఇందులో ఇచ్చాడు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు వాచ్ ఓపెన్ చేసి చూద్దాం. వాచ్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, డిజైన్ ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. సో వాచ్ పైన మనకు ఒక కవర్ ఇచ్చాడు. ఇది రిమూవ్ చేసి చూస్తే మనకు వాచ్ పైన మనకు ఫైర్బోల్ట్ లోగోతోటి ఒక పేపర్ కవర్ వచ్చింది డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం. అది తీసేస్తే మనకు వాచ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అమోలెడ్ డిస్ప్లేతో వాచ్ అయితే మంచిగానే కనిపిస్తుంది అండ్ మనకి ఇది సిలికాన్ స్ట్రాప్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. సో మనకు ఫైర్బోల్ట్ గ్లాడియేటర్ అండ్ ఫైర్బోల్ట్ గ్లాడియేటర్ ప్లస్కి చేంజ్ చూసుకుంటే బ్యాక్ సైడ్లో మనకు గ్లాసీ ఫినిష్ అనేది ఈ స్మార్ట్ వాచ్లో ఇచ్చాడు. ఇది ఒక ప్రీమియం లుక్ అనేది వాచ్కి తీసుకొస్తుండు. అదే కాకుండా గ్లాడియేటర్లో హెచ్డి డిస్ప్లే ఉంటే దీంట్లో అమోలెడ్ డిస్ప్లే అనేది ఇచ్చాడు. స్ట్రాప్స్ కూడా గ్లాడియేటర్లో మనకు రిమూవబుల్ స్ట్రాప్స్ ఇవ్వలేడు, దీంట్లో రిమూవబుల్ స్ట్రాప్స్ ఇచ్చాడు. ఇది ఒక మంచి ఫీచర్ అనుకోవచ్చు. సో ఇవే కాకుండా మీకు నచ్చిన స్ట్రాప్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ వాచ్లో మనకు 3 వేరియంట్స్లో వస్తుంది. స్టీల్ స్ట్రాప్తో వస్తుంది, నైలాన్ క్లాత్ స్ట్రాప్స్తో వస్తుంది, సిలికాన్ స్ట్రాప్తో వస్తుంది. సో మీకు నచ్చిన వేరియంట్ అనేది మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. సో వాచ్ అయితే ఫైనల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా బాగుంది. అండ్ సైడ్లో వచ్చేసి మనకు ఒక రొటేటింగ్ క్రౌన్ కీ ఇచ్చాడు. ఇది వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే కాకుండా మెనూ స్క్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు డిస్ప్లే చూసిన ఈ విధంగా. అండ్ సైడ్లో మనకు కింద ఒక బటన్ ఇచ్చాడు. ఇది మనకు స్క్రీన్ ఆన్ ఆఫ్ పవర్గా యూజ్ అవుతుంది. అదే కాకుండా పవర్ ఆన్ ఆఫ్ బటన్గా కూడా ఉపయోగపడుతుంది. ఫైనల్గా వాచ్ని మొబైల్తో కనెక్ట్ చేయాలంటే వాచ్లో మనకు క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చాడు. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకు వాచ్ యొక్క యాప్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లో వెళ్ళి డైరెక్ట్గా డాఫిట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ స్క్రీన్లో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా మనము యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్క నోటిఫికేషన్ని క్లియర్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫైనల్గా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఫస్ట్గా యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇందులో మనకు స్టెప్స్ కౌంట్ కానీ, హార్ట్ రేట్, స్లీప్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ చూసుకోవచ్చు. అదే కాకుండా ఇంకో ఆప్షన్కి వెళ్తే మనకు వాచ్ ఫేసెస్, అలారం, వెదర్ అప్డేట్స్ ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఆన్ చేసుకున్నప్పుడు మనకు వాచ్లోనే నోటిఫికేషన్స్ వస్తాయి. అదే కాకుండా మనకు వాచ్ ద్వారా మొబైల్లో ఉన్న కెమెరాలో ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మీకు డిస్ప్లేలో చూపిస్తున్న ఈ విధంగా. సో మనం కెమెరా ఆన్ చేసుకున్నాక వాచ్లో రిమోట్ కెమెరా ఉంటుంది, అది ఆన్ చేసి క్లిక్ చేస్తే మన పిక్చర్స్ అనేది క్లిక్ చేస్తుంది. మీకు డిస్ప్లేలో చూపిస్తున్న ఈ విధంగా. సో మొబైల్లో ఉన్న యాప్లో అన్నీ మనం ప్రతిదీ యాక్టివేట్ చేసుకుంటే వాచ్లో మనకు నోటిఫికేషన్గా ఉంటుంది. అదే కాకుండా ఇందులో ప్రొఫైల్ ఉంటుంది, మన టోటల్ డీటెయిల్స్ ఇస్తే మనం ప్రతిదీ ట్రాక్ చేసుకోవచ్చు. వాచ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే పైనుంచి కిందికి స్వైప్ చేస్తే మనకు డూ నాట్ డిస్టర్బ్, బ్యాటరీ పర్సంటేజ్, సెట్టింగ్స్, టార్చ్ లైట్ ఇలాంటి ఫీచర్స్ అనేది కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ నుండి రైట్ స్వైప్ చేస్తే మనకు క్విక్ మెనూ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. అండ్ రైట్ నుండి లెఫ్ట్ స్వైప్ చేస్తే మనకు యాక్టివిటీస్ ఉంటాయి. ఇవి మనకేంది డైలీ యాక్టివిటీస్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. కింది నుంచి పైకి స్వైప్ చేస్తే మనకు నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. ఇందులో మరొక ఫీచర్ మనం మాట్లాడుకోవాల్సింది బ్లూటూత్ కాలింగ్ ఫీచర్. సో ఇది మనకు వాచ్లో ఇన్బిల్ట్ మైక్ అండ్ స్పీకర్ ఉంటుంది కాబట్టి సో వాచ్లోనే కాల్స్ మాట్లాడుకోవచ్చు. అండ్ ఇందులో మనకు డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీ, కాంటాక్ట్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో మీరు డిస్ప్లేలో చూస్తున్నారుగా ఈ విధంగా. సో మనకు దీని యొక్క ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో చెక్ చేసుకుందాం ఒకసారి. విన్నారుగా ఫ్రెండ్స్ ఆడియో క్వాలిటీ. సో ఆడియో క్వాలిటీ పరంగా హెవీ క్రౌడ్లో ఇది అంత గట్టిగా వినిపించదు. ఇది ఒకటి డ్రాబ్యాక్ అని నేను అనుకుంటున్నాను. అండ్ మెన్యూ పరంగా చూసుకుంటే ఇందులో ఫీచర్స్ చూసుకుంటే టార్చ్ లైట్ ఇచ్చాడు, మెసేజెస్ ఇచ్చాడు. అదే కాకుండా మనకు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, హార్ట్ రేట్ అండ్ మనకు స్పోర్ట్స్ యాక్టివిటీస్, స్లీప్ ట్రాకింగ్,
స్పోర్ట్స్ యాక్టివిటీస్ వచ్చేసి మనకు 115 దాకా ఇచ్చాడు. సో మనకు నచ్చిన యాక్టివిటీ యూస్ చేసుకోవచ్చు. మీరు డిస్ప్లేలో చూస్తున్నాగా ఈ విధంగా సో రన్నింగ్ అంటే రన్నింగ్ ఆన్ చేసుకొని ప్రతిదీ యాక్టివేట్ చేసుకొని ట్రాక్ చేసుకోవచ్చు. సో అదే కాకుండా ఇందులో మనకు వెదర్ అప్డేట్ చూసుకోవచ్చు అండ్ కెమెరా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వాచ్లో మనకు ఫీమేల్ హెల్త్ సైకిల్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. అదే కాకుండా ఇందులో మనకు టైమర్ కూడా ఉంది. సో మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు అండ్ మన ట్రాక్ రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ట్రాక్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. ఇది గూగుల్ అండ్ సిరి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అండ్ వాచ్లో మనకు ఇన్బిల్ట్ గేమ్స్ కూడా ఇచ్చాడు. సో మీకు నచ్చిన గేమ్ ఆడి టైం పాస్ చేసుకోవచ్చు. సో మీకు డిస్ప్లే చూస్తున్న ఈ విధంగా సో డిస్ప్లే టచ్ కూడా చాలా బాగుంది అండ్ బ్రైట్నెస్ కూడా మనకు మంచిగానే కనిపిస్తుంది. అండ్ మనకి ఇందులో క్యాల్కులేటర్ కూడా ఈ స్మార్ట్ వాచ్లో ఇచ్చాడు. వాచ్ ఫేసెస్ చూస్తే మల్టిపుల్ వాచ్ ఫేసెస్ ఇచ్చాడు. ఇదే కాకుండా కస్టమైజబుల్ వాచ్ ఫేస్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ మన డిస్ప్లే పరంగా మాట్లాడుకుంటే ఇది అమోలెడ్ డిస్ప్లే ఇచ్చాడు అండ్ బ్రైట్నెస్ వచ్చేసి 600 నిట్స్ బ్రైట్నెస్ ఇచ్చాడు. సో ఇలాంటి వెదర్ అయినా మనకు చాలా క్లియర్గా డిస్ప్లే కనిపిస్తుంది. వాచ్ యొక్క డిస్ప్లే సైజ్ చూసుకుంటే ఇది 1.96 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ బిగ్గర్ డిస్ప్లే అనేది ఇందులో ఉంది. అదే కాకుండా ఇందులో వైబ్రేషన్ రింగ్ అనేది పెట్టుకోవచ్చు, వైబ్రేషన్ పెట్టుకోవచ్చు, లేదా మ్యూట్ కూడా పెట్టుకోవచ్చు అండ్ మిగతా నోటిఫికేషన్ డూ నాట్ డిస్టర్బ్ కూడా ఇందులో ఇచ్చాడు. అండ్ మనకి ఇందులో మెన్యూ పరంగా చూసుకుంటే 8 మెన్యూ ఇచ్చాడు. మీకు నచ్చిన మెన్యూ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీరు డిస్ప్లేలో చూస్తున్నారుగా ఈ విధంగా మెన్యూస్ అనేవి ఇచ్చాడు. మీకు నచ్చిన స్టైల్ అనేది మనం ఆన్ చేసుకొని మెన్యూ యూజ్ చేసుకోవచ్చు. వాచ్ యొక్క డిస్ప్లే చూసుకుంటే ఇందులో మనకు డిజిటల్ క్లాక్ అండ్ అనలాగ్ క్లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఆఫ్ మోడ్లో ఉన్నప్పుడు మనకు డిజిటల్ లేదా అనలాగ్ క్లాక్ అనేది కనిపిస్తుంది. అదే కాకుండా డూ నాట్ డిస్టర్బ్ అనేది ఉంటుంది. ఇందులో మనకు వాచ్ యొక్క సెన్సార్స్ సెట్ చేశాను. అంటే సెన్సార్స్ చేయి పైన పెట్టకుండా వాచ్ని ఆన్ చేసి చూస్తే సెన్సార్స్ అనేది చేయి పైన పెట్టుకోమని ఎర్రర్ చూపించింది. సో సెన్సార్స్ పరంగా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అదే కాకుండా మనకు వాచ్లో మనకు పవర్ ఆన్ ఆఫ్ కానీ డిస్ప్లే ఇలాంటివన్నీ మనకు ఫీచర్స్ ఉంటాయి. వైబ్రేషన్ సెట్ చేసుకోవడం కానీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మిగతా ఫీచర్స్ అన్ని సెట్ చేసుకోవచ్చు. సో మీరు చూస్తున్నారా ఈ విధంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని ఈ స్మార్ట్ వాచ్లో ఉన్నాయి. వాచ్లో మనకు యూఎస్బీ కేబుల్ ఇచ్చాడు. ఇది మ్యాగ్నెటిక్ పిన్స్. సో మ్యాగ్నెటిక్ పిన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నది. సో మనకు వాచ్ కింద పడే అవకాశం లేదు. అండ్ మ్యాగ్నెటిక్ పిన్స్ ద్వారా మనం వాచ్ అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఇది బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో 2 days ఉంటుంది. నార్మల్ మోడ్ వచ్చేసి 1 week ఉంటుంది. స్టాండ్ బై మోడ్ ఆల్మోస్ట్ 25 days వరకు ఇస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ మనకు IP67 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్తో వస్తుంది. సో ఇది 1 meter డెప్త్ అనేది 30 minutes వరకు సర్వైవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్. సో పాత గ్లాడియేటర్కి ఇప్పుడున్న గ్లాడియేటర్ ప్లస్కి డిఫరెన్సెస్ చూసుకుంటే ఫస్ట్గా వచ్చేసి డిస్ప్లే. ఎందుకంటే ఇది అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ ఆ స్మార్ట్ వాచ్లో రిమూవబుల్ స్ట్రాప్స్ లేదు. ఇందులో రిమూవబుల్ స్ట్రాప్స్ ఇచ్చాడు. అదే కాకుండా 3 వేరియంట్ స్ట్రాప్స్తో మనకు స్మార్ట్ వాచ్ వస్తుంది. సో ఈ స్మార్ట్ వాచ్ దానికన్నా ఈ 2 ఫీచర్స్లో బెటర్. ఈ స్మార్ట్ వాచ్ మీరు నచ్చి కొనాలి అనుకుంటే లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కొనవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ వాచ్ యొక్క స్పెసిఫికేషన్స్. వీడియో ఎలా అనిపించింది? ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.